నమస్తే లక్ష్మణ్ ఏబీవీ ఆర్ఎస్ఎం నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఒక గేమ్ చేంజర్ పాలసీ. 86 తర్వాత 34 లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన కొత్త పాలసీ. టెక్నాలజికల్ రెవల్యూషన్స్ చాలా వచ్చాయి. 1.0, 2.0, 3.0, 4.4, నౌ 5.0కి మనం వచ్చాము. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేటువంటిది చాలా తీసుకురావాలి. కరెక్టు లేట్ అయినప్పటికీ కూడా ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం వచ్చింది. ఇది స్టూడెంట్ సెంట్రిక్, అదేవిధంగా భారతీయ సెంట్రిక్. ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్తో కూడుకున్నటువంటిది. కస్తూరి రంగన్ లాంటి గారి యొక్క పెద్దవాళ్ళ నేతృత్వంలో 3.5 సంవత్సరాల విస్తృతమైనటువంటి యొక్క ప్రయత్నం చేసి ఈ యొక్క పాలసీ వచ్చింది. అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ విషయంలో అందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఏబీఆర్ఎస్ఎం ఒక అఖిల భారతీయ ఆర్గనైజేషన్, టీచర్స్ ఆర్గనైజేషన్. స్కూల్ టీచర్స్ నుంచి యూనివర్సిటీ టీచర్స్ వరకు ఏబీఆర్ఎస్ఎం పనిచేస్తుంది దేశవ్యాప్తంగా. ఈరోజు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 4 years డిగ్రీ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ క్యాంపసెస్, మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్, రీసెర్చ్ ఫౌండేషన్, ఇట్లా చాలా బ్యూటిఫుల్ ప్రపోజల్స్ దీంట్లో ఉన్నాయి, పాలసీ లోపల ఉన్నాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా. ముఖ్యంగా మన దేశంలో 60% అబోవ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఇది ఎక్కువ నెంబర్ దీంట్లో ఉన్నారు. ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీస్ అనండి, లేకుంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అనండి, ప్రైవేటు వీటిలో ఈ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే ఇవన్నీ కూడా కొంత ముందుకెళ్తుంది. కానీ మేజర్ సెట్ బ్యాక్ ఎక్కడంటే ప్రభుత్వ విద్యా సంస్థలు, అది స్కూల్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు. ఇది ఫ్యూచర్కి పెద్ద ఇది అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు అన్నీ కూడా దీన్ని టాప్ ప్రియారిటీగా తీసుకొని బడ్జెట్స్ అలొకేట్ చేసి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ ఇవైతే ఉంటేనే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. వాటిని మనం మార్చకుండా పాలసీ గురించి ఎంత మాట్లాడినా అది ఉపయోగం లేదు, అందరికి తెలిసిన విషయమే. కాబట్టి రాజకీయాలకు పోకుండా కొన్ని రాష్ట్రాలు ఇది బాగోలేదు, పొలిటికల్ దీంతో పోవాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్ట్లో ఉంది, అది స్టేటు సెంట్రల్ కలిసి ఆలోచించాలి. కాబట్టి అందరూ కలిసి, ముఖ్యంగా టీచర్స్ కూడా, ఫ్యాకల్టీ, యూనివర్సిటీస్ లేకపోతే ఇవందరూ కూడా కరికులం ఫ్రేమ్వర్క్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మార్పులు చేర్పులు చేస్తే తప్ప దీనికి అనుగుణ డైనమిక్ లీడర్షిప్, అకాడమిక్ లీడర్షిప్ అవసరం. సో ఆ రకంగా అందరినీ సెన్సిటైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఏబీఆర్ఎస్ఎం చేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని వందల ఇట్లాంటి కార్యక్రమాలు చేశాము. సో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఇది చేస్తున్నాము. మాకు మంచి రెస్పాన్స్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, all the stakeholders to take part in this great task of implementing the national education policy. There are challenges, but everyone, it is the responsibility of collective responsibility to address the issues also. Thank you. Namaste. Yeah. Satyakumar Yadav garu. So he is from the student leader. He knows the student dynamics and education system, and is a very proactive leader, and he became the minister in Andhra Pradesh. So Satyakumar garu ఇనిషియేటివ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం విషయంలో ప్రభుత్వానికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అతను ఒక మధ్యలో ఉంటూ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ముందుకు తీసుకొని పోవడం ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు, సపోర్టు ఆయన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందుకనే అందరితో ఒకసారి ప్రత్యక్షంగా కలిసి వీళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని తెలుసుకోవడము, అడ్రస్ చేయడం వారు చేయాలి అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. లెట్ us see. నమస్తే.